పవన్ కళ్యాణ్ తన ప్రధానమైనటువంటిది చాలా వేగంగా స్పందించారు. తిరుమల లడ్డు విషయంలో చాలా ఆవేదన చెందారు. ప్రతి హిందువు యొక్క ఆవేదన ఆయన మనసులో, ఆయన వాడిన పదంలో కనబడుతోంది. అలాగే ప్రాయశ్చిత్త దీక్ష, వాస్తవంగా మొన్ననే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక పిలిపిచ్చారు. ప్రతి ఇంట్లో కూడా దీపం పెడదాం, 108 సార్లు రామనామ జపం చేద్దాం, తద్వారా వెంకటేశ్వర స్వామి జపం చేద్దాం, తద్వారా ఇక్కడ ఈ ప్రాయశ్చిత్తం చేద్దాం అన్నటువంటిది. అయితే అది వాళ్ళకు ఉన్నటువంటి నిడివి కారణంగా ఆశించినంతగా పబ్లిక్లోకి వెళ్ళలేదు, పబ్లిక్ అందరూ ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశారో, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హిందువు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఈ 11 రోజులలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీక్ష చేస్తారా, లేకపోతే ప్రతిరోజు దీపం వెలిగించడం, ఇంట్లో 11 రోజులు దీపం వెలిగించండి. స్వామివారికి ఖచ్చితంగా ఒకటే కోరండి, ఎవడు తప్పు చేస్తే వాడు సర్వనాశనం అవ్వాలి, ఎవడు తప్పు చేస్తే వాడికి కఠిన శిక్ష పడాలి, వాడికి అది ఆ తప్పు అనేటటువంటిది చేసిన వాడు బయట పడాలి. అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే, లేకపోతే ఆ ఏఆర్ డైరీ అయినా సరే, దాని వెనకాల ఉన్నటువంటి కుట్రకి పాల్పడ్డటువంటి వాడు జైల్లోకి పోవాలి అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు సంకల్పించండి. ఆ సంకల్పం ద్వారానే శిక్ష పడుతుంది, లేదంటే రాజకీయంతో ముగిసిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు దేవుడికి, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా సరే, ఆ పని చేయడం అన్నటువంటిది ఇప్పుడు అవసరం.